ఇక ఏపీలో ఎన్నికల్లో భాగంగా టీడీపీ జనసేన బీజేపీ పొత్తులపై చర్చకు ముగిశాయి. పొత్తులపై చర్చలో భాగంగా ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇవాళ బీజేపీ అగ్రనేత అమిత్ షాతో భేటీ అయ్యారు. 50 నిమిషాల పాటు జరిగిన ఈ సమావేశంలో పొత్తులపై టీడీపీ జనసేన బీజేపీల మధ్య అంగీకారం కుదిరినట్టు తెలుస్తుంది. రాష్ట్ర ప్రయోజనాల కోసం కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది. ఈ సందర్భంగా టీడీపీని ఎన్డీఏలోకి బీజేపీ ఆహ్వానించింది. సీట్ల సర్దుబాటులో భాగంగా జనసేన బీజేపీలకు 30 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయనున్నట్టు తెలుస్తుంది. అలాగే లోక్సభ స్థానాన్ని విషయానికొస్తే జనసేన 2, బీజేపీ 6 పార్లమెంటు సెగ్మెంట్లలో పోటీ చేయనున్నట్టు సమాచారం. ఈ పొత్తుల లెక్కలపై ఇవాళ సాయంత్రం అధికారికంగా ప్రకటించే అవకాశాలున్నాయి. ఈ సమావేశంలో సీట్ల సర్దుబాటు చేసుకుంటున్నట్టు తెలుస్తుంది. దీంతో రానున్న ఎన్నికల్లో 3 పార్టీలు కలిసి వైసీపీని ఢీకొట్టనున్నాయి. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీరామ్ అందిస్తారు. శ్రీరామ్. స్వప్న, మొత్తానికైతే టీడీపీ జనసేనతో పాటు బీజేపీ కూడా ఈ ఎన్నికల్లో ఏపీ నుంచి పోటీ చేసేందుకు పొత్తు ఖరారైంది. ఈ 3 పార్టీలకు సంబంధించిన నేతల మధ్య 2 రోజులుగా జరుగుతున్న చర్చలు అయితే ఫలప్రదమయ్యాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా అమిత్ షాతో పాటుగా జేపీ నడ్డాతో టీడీపీ అధినేత చంద్రబాబు, అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా భేటీ అయ్యారు. ఈ కోవల్లోనే 6 నుంచి 8 స్థానాల్లో బీజేపీ, జనసేన అలాగే 30 అసెంబ్లీ స్థానాల్లో కలిసి పోటీ చేయాలని, వారిరువురికి ఈ సీట్లు కేటాయించాలని సమావేశంలో భాగంగా చర్చించినట్లుగా తెలుస్తుంది. 145 అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ పోటీ చేస్తుందన్నట్లుగా ప్రస్తుతం అక్కడి నుంచి అయితే అందుతున్న సమాచారం. అయితే ఈ సమావేశం ముగిసిన తర్వాత ప్రస్తుతం ఈ 3 పార్టీలకు సంబంధించిన నేతలు రాష్ట్ర స్థాయిలో మరోసారి చర్చించుకోనున్నారు. ఏ సీట్లు ఎవరెవరికి కేటాయించాలి అనే అంశం పైన ఒకసారి రాష్ట్ర స్థాయిలో చర్చ జరుగుతుంది. తిరిగి ఈ సమావేశం అయిపోయిన తర్వాత మళ్ళీ 2-3 రోజులకు ఢిల్లీ వెళ్లి అమిత్ షా గాని, జేపీ నడ్డా సమక్షంలో ఈ విషయాలన్నింటినీ కూడా వారి ముందుంచుతారు. వారు సూచనల మేరకు ఫైనల్ గా ఒక లిస్టును ప్రిపేర్ చేసి ఈ ఎన్నికలకు సంబంధించిన అభ్యర్థుల లిస్టును విడుదల చేసేందుకు సన్నాహాలు అయితే జరుగుతున్నట్లుగా తెలుస్తుంది. మొత్తానికైతే గడిచిన కొంతకాలంగా కూడా బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తుకు సంబంధించి ఏవైతే వార్తలు పుంకాలుగా వస్తున్నాయో వాటన్నిటికీ చెక్ పెట్టే విధంగా ఈ 3 పార్టీలు కలిసి ఎన్నికలకు వెళ్తాయనే ఒక స్పష్టమైన సంకేతం అయితే వచ్చింది. ఇక అభ్యర్థులకు సంబంధించి ఎవరెవరు ఎక్కడెక్కడ పోటీ చేయాలనే అంశానికి సంబంధించి ఒక స్పష్టత రావాల్సి ఉంది. ఇప్పటికైతే 30 స్థానాల్లో బీజేపీ, జనసేనకు ఇవ్వాలని, అలాగే 6 నుంచి 8 ఎంపీ టికెట్లు ఈ 2 పార్టీలకు ఇవ్వాలని టీడీపీ ముందు బీజేపీ నేతలు చెప్పినట్లుగా తెలుస్తుంది. అందుకు ఆల్మోస్ట్ టీడీపీ అధినేత కూడా ఓకే చేసినట్లుగా తెలుస్తుంది. అయితే ఇవి ఏ స్థానాలు ఎక్కడెక్కడ ఇవ్వాలి, అలాగే టీడీపీకి బలంగా ఉన్న చోట్ల వారు అడిగితే ఎటువంటి నిర్ణయం తీసుకోవాలి, అలాగే బీజేపీ బలంగా ఉన్న చోట టీడీపీ అభ్యర్థులు ఎవరైనా ఉంటే వారికి ఎలా నచ్చ చెప్పాలి, ఈ అంశాలన్నీ కూడా ఒకసారి చర్చించుకున్న తర్వాత ఫైనల్ గా ఈ పొత్తులో భాగంగా ఎవరెవరు ఏ స్థానాల్లో పోటీ చేయాలనే ఒక నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. స్వప్న. థాంక్యూ శ్రీరామ్.